భారత రక్షణ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి దుండిగల్ వేదిక అయింది. 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పెరేడ్ కన్నుల పండువగా సాగుతోంది. దేశ సరిహద్దులను కాపాడేందుకు సిద్ధమైన యువ ఆఫీసర్ల కవాతుతో అకాడమీ ప్రాంగణం మారుమోగుతోంది. ఈ పరేడ్కు రివ్యూయింగ్ ఆఫీసర్గా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. భారత వైమానిక దళం, నేవీ, కోస్ట్ గార్డుకు చెందిన ట్రైనీలతో పాటు స్నేహపూర్వక దేశమైన వియత్నాం ట్రైనీలకు కూడా ఈ వేడుకలో రక్షణ మంత్రి చేతుల మీదుగా వింగ్స్, బ్రెవెట్స్, శిక్షణ పూర్తి ధ్రువపత్రాలను ప్రదానం చేస్తున్నారు. మెరిట్లో అగ్రస్థానంలో నిలిచిన ప్రతిభావంతులైన క్యాడెట్లకు అత్యున్నత ప్రెసిడెంట్ ఫ్లాగ్స్ అవార్డులను అందజేశారు. ప్రఖ్యాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ నుంచి విజయవంతంగా ఉత్తీర్ణత సాధించిన తొలి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ రోజే భారత వైమానిక దళంలో ఆఫీసర్లుగా కమిషన్ పొందుతున్నారు. నారీ శక్తి సత్తా చాటుతూ దేశ రక్షణలో సరికొత్త మైలురాయిని లెక్కిస్తూ వారు వేస్తున్న అడుగులు ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని నింపుతున్నాయి. ఇక కార్యక్రమం ప్రారంభంలోనే ఆకాష్ గంగా స్కై డైవింగ్ టీం, ఎయిర్ వారియర్ డ్రిల్ టీం చేసిన అద్భుత విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ నేతృత్వంలో ఆకాశంలో అందరినీ అబ్బురపరుస్తూ ఫ్లై పాస్ట్ జరుగుతోంది. సుకోయ్ యుద్ధ విమానాలు, సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీం, సారంగ్ హెలికాప్టర్ల గగన విహారం ఆకాశంలో అద్భుత విన్యాసాలతో రంగులు వెదజల్లుతూ ఆహుతులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి.